వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి ఎటువంటి వార్తలు రాశాయి, ఆ వార్తల వెనుక ఉన్న మర్మం ఏంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాడు వార్తా పత్రిక విషయానికి వస్తే అంతా అనుమానాస్పదమే. వైకాపా పెద్దల జోక్యం లేకుండా సిబిఐని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? కలకలం రేపిన డ్రగ్స్ కంటైనర్ పోర్టులో విచారణ సమయంలో పరిణామాలపై సందేహాలు. సిబిఐ జడ్జి సమక్షంలో నమూనాల సేకరణ, సంధ్య ఆక్వా ప్రతినిధులు ఫోన్ కాల్స్, నగదు లావాదేవీలపై ఆరా. సంధ్య ఇక్కడ మనం చూసుకోవచ్చు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మల్లపట్టు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను పోర్టు వేశారు. సంధ్య ఆక్వా ఎయిర్పోర్ట్లో సిబిఐ సోదాలు. కాకినాడ జిల్లా ముళ్లపేట వజ్ర కుంటంలో తనిఖీలు. 7 అధికారులతో కూడిన బృందం. రాష్ట్రం అంతర్జాతీయ డ్రగ్స్ల ముఠా అడ్డ. విదేశాల నుంచి టన్నుల కొద్ది నిషేధిత మత్తు పదార్థాల దిగుమతి. జగన్ జమానాలు ఉధృతంగా సాగిపోతున్న వ్యవస్థీకృత దందా. బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ పరిణామం 5,000 కిలోలు ఉంటుందని అంచనా. వాటి విలువ 1,000 కోట్లు. మాదక ద్రవ్యాల కేసును సిబిఐ దర్యాప్తు చేస్తుంది. ప్రభుత్వ అధికారుల వల్ల సోదాలు ఆలస్యమైనది అవాస్తవం. విశాఖ నగర పోలీసుల కమిషనర్ రవిశంకర్ వెల్లడి. ఇదే వార్త ఆంధ్రజ్యోతి కూడా రాసింది. ఆంధ్రజ్యోతి ఏమని రాసుకొచ్చింది మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఇక్కడ రాసింది. కొకైన్ గుట్టు విప్పేద్దాం, శరవేగంగా సిబిఐ దర్యాప్తు. న్యాయాధికారి సమక్షంలో 960 బ్యాగుల నుంచి శాంపిల్ సేకరణ, కంటైనర్ వేరే ప్రాంతానికి తరలింపు. కాకినాడ సంధ్య ఆక్వాల సోదాలు. మూలపేట వజ్రకోటం బ్రాంచ్లోని సిబిఐకి అడ్డుపడలేదు. కొకైన్ కేసుపై విశాఖ సిపి వివరణ. డాగ్స్ వాడను పంపాలని కోరితే పోలీస్ పెద్దలు ఎందుకు వెళ్ళినట్టు. సంధ్య కుటుంబం అంతా వైసీపీలోనే. యాజమాని వీరభద్రరావు సీఈఓ కోటలకు విజయసాయిరెడ్డితో సాన్నిహిత్యం ఉంది. ఇంకొందరు వైసీపీ ప్రముఖులతో కూడా కూడా అంటే పూర్తిగా రాయలేదు కానీ మరి ఇదే వార్త మనం కొద్దిగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మొన్నటి రోజు ఏదైతే ఈ విశాఖ పట్నంలో ఈ డ్రగ్స్ కేసు పట్టుకున్నారో ఆ రోజు నుంచి ఏపీలో ఒక కలకలం రేగింది. రాజకీయ వర్గాల్లో వాళ్ళ బంధువులు మీరని చర్చించుకుంటున్నారు. అయితే నిన్నటి రోజు ఒక వార్త కూడా సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయింది. దీనికి సంబంధించి వీరభద్రరావు మా వియ్యంకుడు వ్యాపార భాగస్వామ్యం అని చెప్పేసి పురంధేశ్వరి గారికి కొద్దిగా లింక్ అయితే ఉందని చెప్పింది. అంతే వాళ్ళ భాగస్వాముడు, వాళ్ళ వియ్యంకుడు. అంతేకాకుండా వ్యాపారస్తుడు, భాగస్వాముడు కూడా. మరి చంద్రబాబు నాయుడికి పురంధేశ్వరి గారి బంధువులు. మరి అలాంటప్పుడు వీరభద్రరావు గారి బంధువులు కాకుండా ఉంటారా? మరి వాళ్ళ వార్తలను వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తారు. అంటే వైసీపీ వాళ్ళకు బంధుత్వం లేకపోయినా సాన్నిహితంగా ఉంటారు అన్న వార్తలు రాస్తున్నారు. మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇటువంటి చర్యలు ఉపేక్షించేది లేదని చెప్పేసి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇటువంటి ప్రయత్నాలు చేస్తుంటే ఎట్లాగైనా ఈ వార్తలను జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడితే గుడ్డగలిచి మిందేస్తే వాళ్ళే తుడుచుకోవడానికి ప్రయత్నం పడుతుంది. మనం అంతలో తెప్ప దాటేయచ్చు అన్న ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఎవరి బంధువులు ఎవరిని కాపాడాలని ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు దోచుకోవాలనుకుంటే ఆ రోజు మీరు స్థాపించిన వనం కావచ్చు, చెట్టు నీరు కావచ్చు, మీ ఇంటికే మీ భూమి కావచ్చు, లేదంటే దోమలపై దండయాత్ర కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఇలాంటి కార్యక్రమాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు దోచుకోవచ్చు. మరి ఈరోజు మరి ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాపాలన, సంక్షేమ పాలన కోసం, విద్యార్థుల చదువు కోసం అమ్మఒడి పెట్టాడు, విద్యార్థుల చదువు కోసం నాడు నేడు పెట్టాడు, విద్యార్థుల చదువు కోసం తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చాడు, విద్యార్థుల చదువు కోసం జగనన్న విద్యా దీవెన వచ్చాడు, పేదల వైద్యం కోసం మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చాడు, ఆసుపత్రులు తీసుకొని వచ్చాడు, ఆరోగ్యశ్రీ పెద్దపీట భాగస్వామ్యాన్ని చేసి అమలు పరుస్తున్నాడు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు పేదల కోసం, విద్యార్థుల కోసం ఆలోచనలు చేస్తున్నాడు. మరి వీళ్ళేమో ఖచ్చితంగా దోచుకోవడానికి, పంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ ప్రజలు చూస్తున్నారు ఎవరు మంచి పరిపాలన చేస్తున్నారు, ఎవరు సత్సంబంధాలు ఉన్నాయంటే ఆక్వా ఇక్కడ చూడొచ్చు. ఆంధ్రజ్యోతి ఏం రాసింది, విజయసాయిరెడ్డితో యాజమాని వీరభద్రరావు సీఈఓ కోటలకు విజయసాయిరెడ్డితో సాన్నిహిత్యం ఉంది అని రాసిందా. మరి సాన్నిహిత్యం ఉందో లేదో మనం పక్కన పెడితే ఈరోజు వాళ్ళ బంధువులు ఎవరు, వాళ్ళ వ్యాపార భాగస్వాములు ఎవరు? మరి ఇదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు వాళ్ళ బంధువు కాదంటారా? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ రిలేటివ్ కాదంటారా? లోకేష్ గారికి దగ్గర బంధువు కాదంటారా? మరి ఆ వార్తలు ఎందుకు రాయట్లేదు? మరి అవి ఎందుకు కప్పిపుచ్చి చెప్తున్నారు? అంటే ఖచ్చితంగా వాళ్ళకి బంధుత్వాలు ఉన్నాయంటే ఖచ్చితంగా వాటిని నమ్మే పరిస్థితి అంటారా? మరి ఈరోజు అడ్డుకున్నది ఎందుకని రాశారు. మరి అడ్డుకుంటే మరి ఆ పోర్టులు ఎక్కడ ఉన్నాయి? మరి ఖచ్చితంగా ఇంత పెద్ద సంఘటన జరుగుతున్న ప్లేస్ ఖచ్చితంగా మీడియా అన్నది వెళ్తుంది. ఆ మీడియా వెళ్ళినప్పుడు పోర్టులు అనేది తీస్తుంది. మరి ఆ పోర్టులు ఎందుకు తీయలేదు? మరి కేవలం గుడ్డగలిచి మీద వేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? మరి ఏదేమైనప్పటికీ ప్రజలు చూస్తున్నారు ఎవరు మంచి పరిపాలన చేస్తున్నారు, ఎవరు ఇట్లాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు అని. నిన్నటి రోజు ఒక ఫేక్ వార్త అనుకోండి. అది నిన్నటి రోజు ఈ సంఘటనకి బాధపడుతూ చింతిస్తూ నేను రాజీనామా చేస్తున్నట్లు ఒక ఫేక్ వార్త వైరలైంది రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు. మరి ఆ ఫేక్ వార్తలు ఏం చెప్పుకొచ్చారంటే మా వియ్యంకుడు వీరభద్రరావు గారు, మా వ్యాపార భాగస్వాముడు వీరభద్రరావు గారు ఈ
దీంట్లో నా కొడుక్కి నా భర్తకి సంబంధాలు ఉన్నాయని వైరల్ అవుతుంది. అయితే దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు. మరి దీనికి గాను రాజీనామా చేస్తున్నట్లు ఒక ఫేక్ వార్త వచ్చింది. మరి ఆ ఫేక్ వార్తలో మరి వాళ్ళ బంధువులు కాదా, మరి వారి వ్యాపారస్తులు అంటే ఆవిడ రాజీనామా చేసింది ఫేక్ వార్త ఉండొచ్చు, కానీ వాళ్ళ బంధువులా కాదా, చంద్రబాబు గారికి దగ్గర బంధువులా కదా, లోకేష్ గారికి దగ్గర బంధువులా కదా, మరి వాళ్ళు ఎవరి బంధువులు ఎవరికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు కంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఈ పని చేస్తున్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సిబిఐని రాష్ట్రంలోకి అడుగు పెట్టొద్దు అని హుకుం జారీ చేసింది చంద్రబాబు నాయుడు గారు కదా. మరి ఇదే సిబిఐతో తగదెంపులు తెంచుకుంది ఎవరు? మరి ఇదే సిబిఐని రాష్ట్రంలోకి అడుగు పెట్టనీయకుండా జీవో జారీ చేసింది ఎవరు? ఇదే ఈడీని అడుగుపెట్టుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలను రాష్ట్రంలోకి అడుగు పెట్టనీయకుండా చేసింది ఎవరు? మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాలు చేయాలి అనుకుంటే మరి కేంద్ర సంస్థలను రాష్ట్రంలోకి రానియకుండా అడ్డుకునే ప్రయత్నం ఆ రోజు చేసేవాడు కదా మీలాగా. మరి ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఖచ్చితంగా ప్రజాపాలన, సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన చేయాలని భావించాడు. కాబట్టి ఎవరు వచ్చినా కూడా మాకు డోంట్ కేర్, ఎందుకంటే మాపై ఎటువంటి కేసులు ఉన్నా మాకు ఇబ్బంది లేదు, మేము అవినీతి చేయలేదు, సక్రమంగా పరిపాలన చేసినాం, స్వరాజ్యాన్ని తీసుకొని వచ్చాము, మాకు ఎటువంటి ఇబ్బంది లేదని ఈడీని, సిబిఐని, కేంద్ర ఆధ్వర్యంలో ఉన్న దర్యాప్తు సంస్థలన్నింటినీ ఆహ్వానించారు. మరి ఇదే దర్యాప్తు సంస్థలను రాష్ట్రంలోకి అడుగు పెట్టకూడదు అని జారీ చేసింది ఎవరు? ఈ రోజున సిబిఐని అడ్డుకోవాల్సిన అవసరమే వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే రాష్ట్రంలో మీరు అమలుపరిచిన జీవోని కంటిన్యూ చేసేవాడు కదా. మరి ఆ జీవోని ఎందుకు రద్దు చేశాడు అంటే ఖచ్చితంగా కేంద్ర సంస్థలు రాష్ట్రంలోకి రావాలని ఆయన ఆహ్వానించాడు. భూములు ఇచ్చేసి ఎన్నికల బాండ్లు కొట్టేసి ఇది జగన్ ప్రభుత్వం కిడుకో ప్రోకో ప్రైవేట్ కంపెనీలకు దోచిపెట్టి 422 కోట్ల విరాళాలు పొందిన వైనం, విద్యుత్ ప్రాజెక్టులు పొందిన సంస్థల నుంచే 42% సొమ్ములు ఒక్క బాండ్ కొనుగోలు చేయని సన్నగిత్త కంపెనీలు. మనం ఇక్కడ కోలాన్ మార్క్ పెట్టారు. మరి ఇందులో వార్తలు ఎటువంటి ఉంటాయి? మరి ఇదే ఎలక్ట్రానిక్ బాండ్లు మరి టీడీపీకి ఇచ్చింది. మరి టీడీపీకి ఇచ్చిన బాండ్ల గురించి ఎందుకు రాయట్లేదు? మరి టీడీపీకి ఎవరు ఇచ్చారు? మరి టీడీపీ గవర్నమెంట్ కూడా గత ప్రభుత్వంలో వాళ్ళ అవినీతి పాల్పడి వాళ్ళకి అప్పనంగా భూములు కేటాయించారా, వాళ్ళకు సొమ్ములు దోచిపెట్టారా, వాళ్ళ కాంట్రాక్టర్లు ఇచ్చారా? మరి అవి కూడా రాయాలి కదా. మరి గత ప్రభుత్వం మరి ఇది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ఎన్నికల బాండ్లు ఉన్నాయో అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన కంపెనీలు ఈరోజు టీడీపీకి కూడా ఇచ్చాయి. మరి టీడీపీ బాండ్ల గురించి ఎందుకు రాయట్లా? టీడీపీ నిధుల గురించి ఎందుకు రాయట్లా? టీడీపీ సొమ్ముల గురించి ఎందుకు రాయట్లా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొమ్ముల గురించి ఎందుకు రాస్తుందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నాయి తప్ప ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు ఎన్నికల కోసం విరాళాలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చినారో తెలియదు. వార్త అన్నది రెండు విధాలుగా ఇద్దరికి సమానంగా రాయాలి. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ రాస్తూ టీడీపీకి ఇచ్చిన విరాళాల గురించి దాచిపెడుతూ అంటే ఇది సమంజసమేనా? అంటే మీకు నచ్చిన వ్యక్తి గురించి వార్తలు దాచిపెట్టి మీకు నచ్చని వ్యక్తి గురించి వార్తలు రాస్తే దాగుతాయని కూడా అమాయకత్వం. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలు చూస్తూనే ఉన్నారు. గన్నవరంలో వైకాపా నేతల అరాచకం, కడప టీడీపీ అభ్యర్థి మాధవి కారుపై దాడి, సిద్ధం పోస్టులను ఫోటో తీసినందుకు గుండాగిరి, సివిజిల్ యాప్లో అప్లోడ్ చేశారని దౌర్జన్యం, కారు కదలకుండా ఇరువైపుల అడ్డంగా వాహనాలు దాడి చేసిన వంశీ అనుచరులకే పోలీసులు వత్తాసు పలికారంటూ ఒక వార్త రాసుకొచ్చారు. మరి ఇందులో వాస్తవం ఆవిడ చేసిన పని ఏంటి? ఆవిడ ఎందుకు కడప నుంచి గన్నవరం వెళ్ళి ఫోటో తెలిసి వచ్చింది అంటే ఖచ్చితంగా అక్కడ ఎటువంటి పనులు జరగకపోయినా జరుగుతున్నట్లు వీళ్ళు ఏదో సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నిజాలు ప్రజలకు రాయాలి. అంటే కడప అభ్యర్థి అయిన మాధవి గారు ఎటువంటి ఫోటోలు తీసింది, అక్కడ ఎందుకు సంచరించింది, అక్కడ వంశీ వర్గీయులతో ఏమని వాగ్వాదం మొదలు పెట్టుకుంది, ఇక్కడ దాడి చేశారని రాశారని ఆవిడ ఏం చేసింది అనేది రాయరు. ఎందుకు రాయరు అంటే ఖచ్చితంగా వాళ్ళ వర్గీయులు ఏం చేశారని రాయరు. ఎందుకు రాయరంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే చూస్తారు తప్ప అంతకు మించి లేదు. ఇక్కడ భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ డ్రగ్స్ డలిత ప్రధాని మోదీ, భూటాన్ ప్రగతికి భారత్ బాసట, వచ్చే 5 ఏళ్లలో 10,000 కోట్ల సాయం చేస్తామని మోదీ చెప్పారు. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్న భారత ప్రధాని. 7 రోజులు ఈడీ కస్టడీకి కేజ్రీవాల్, ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతి, 28న మళ్లీ హాజరు కావాలని జడ్జి కావేరి బోవేజీ ఆదేశం. ఆప్ అగ్రనేత మద్యం కుంభకోణం సూత్రధారిని ఛార్జ్షీట్లో పేర్కొన్న ఈడీ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆప్ ఇండియా కూటమి శ్రేణులు ఆందోళన చేపట్టారు. మరి నిజంగా ఆప్ పార్టీ అన్నది అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ. మరి ఈరోజు అదే పార్టీపై అవినీతి మార్కులు ఎందుకు అంటున్నాయి? మరి అవినీతి రహితంగా మన దేశాన్ని చేస్తాం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పిన ఆప్ పార్టీ ఏదైతే ఉందో మరి అదే ఆప్ పార్టీ ఈరోజు అవినీతి మార్కులు ఎందుకు అందుకున్నాయి? మరి లిక్కర్ స్కామ్ అనేది తెల్లవారుల జామున 3 గంటల వరకు అమ్ముకోవచ్చు అని చెప్పి ఎంతవరకు కరెక్ట్? మరి ఈ 100 కోట్లు దక్షిణ రాష్ట్రాల నుంచి ఆప్ పార్టీకి వెళ్ళాయన్నది కూడా ఉన్నాయి. అయితే మరి ఈరోజు బీజేపీ పార్టీ కక్షపూరితంగా అరెస్ట్ చేసిందని ఆప్ మళ్ళా ఇండియా కూటమి చెప్తున్నాయి. మరి నిజంగానే ఆ పరిస్థితి ఉంటే మరి వీళ్ళకి కోర్టులు ఎందుకు రిమాండ్లు విధిస్తున్నాయి? మరి ఇప్పుడు ఆప్ పార్టీ అయినా ఢిల్లీ
మంత్రివర్గంలో పనిచేసిన మంత్రి గారిని అరెస్ట్ చేసి దాదాపు 2-3 ఏళ్ళు అవుతుంది. మరి ఆయన ఎందుకు రిలీజ్ కాలేకపోయాడు? మరి ఖచ్చితంగా కేసీఆర్ కూతురు తెలంగాణలోని ఆడబిడ్డ, మరి ఆవిడ అరెస్ట్ అయింది, ఆవిడ ఎందుకు బయట రాలేకపోతుంది? మరి ఇక్కడ మాగుంట రాఘవ గారు అరెస్ట్ అయ్యారు, ఆయన బయటకు వచ్చాడు అనుకో బెయిల్ పైన. మరి వీళ్ళందరూ ఎందుకు జైల్లో ఉండాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా ఎంతో కొంత అవినీతి జరిగింది. ఆ అవినీతి జరిగింది కాబట్టి సరైన చర్యలు తీసుకున్నారని బీజేపీ పార్టీ చెప్తుంది. మాకు కేంద్ర సంస్థ నిఘా సంస్థలకు ఎటువంటి సంబంధం లేదని చెప్పింది. మరి ఏదేమైనప్పటికీ వీళ్ళు నిర్ధారణ చేసుకొని వీళ్ళు నిరూపించుకొని బయటకు వస్తే ఎటువంటి సమస్య ఉండదు. కానీ వీళ్ళు ఎలాగైనా చర్యలు తీసుకున్నారు కాబట్టి బీజేపీ నిందలేస్తే సరిపోతుంది కానీ వీళ్ళు భావిస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ అవినీతి రహితంగా చూడాలని పార్టీ పెట్టిన వాళ్ళు ఈరోజు ఎందుకు అవినీతి మరకలు అంటుకుంటుందో మనకు తెలియదు. ఇక్కడ అభ్యర్థుల వీరే ఆశీర్వదించండి అంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక వార్త, అంటే నిన్న కొంతమంది దాన్ని చదువుదాము. కాకిళ్లకు క్వాష్ ప్యాకేజీ 4 IPSలు ఇప్పటికే సోల్డ్ అవుట్, ఎంతైనా ఇస్తాం, ఎవరికైనా కొనేయండి. ఇతరుల కొనుగోలు బాధితులు వారికే స్థాయిని బట్టి బ్యాగులు, బ్యాండిల్స్, కరెన్సీ. ఈ ఎన్నికలు నాకు చాలా ఇంపార్టెంట్. అక్రమాలకు సహకరించే వాళ్ళు కావాలి. తాడేపల్లి క్యాంప్ నుంచి సందేహం. కడప జిల్లా కానిస్టేబుల్ నుంచి బేరం. ఒక కానిస్టేబుల్ నుంచి IPSకి బేరం పెట్టే అవకాశం ఉంటుందా? రాయడానికైనా కొద్దిగానే ఉండాలి. ఒక కానిస్టేబుల్ బేరం పెట్టాడంట. అది తాడేపల్లి క్యాంపు నుంచి సందేశం. తాడేపల్లి అంటే ఇక్కడ మొన్నటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాంపరింగ్ చేస్తుంది ఈనాడు, ఆంధ్రజ్యోతి అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడో జరిగిపోయే వార్తలు, ఊహాజనితమైన వార్తలు రాస్తున్నారు. ఈ ఊహాజనితాలకు కారణమే మీరు ఫోన్ ట్యాంపరింగ్ పాల్పడుతున్నారా? మరి నిజంగానే ఇలాంటి వార్తలు రాస్తున్నారు అంటే ఖచ్చితంగా మీకు ఎవరితో అయినా ఫోన్ ట్యాంపరింగ్ మాట్లాడినట్లు మీ దగ్గర వివరాలు ఉన్నాయా, సాక్ష్యాలు ఉన్నాయి? ఎవరు చెప్పినట్లు ఈ వార్త మీకు? ఈ వార్త ఎవరైనా చెప్పినారా లేదంటే మీరే రాశారా? మరి ఈ వార్తకి ఆధారాలు ఏంది? 4 IPSలకి ఇప్పటికే సోల్డ్ అవుట్. మరి రాయలసీమ జిల్లాలో అత్యంత ఏకపక్షంగా పనిచేసే ఒక యువ IPS అధికారి ఇటీవల ఆ ప్రాధాన్య పోస్టులకు పంపించారు. కానీ ఇదంతా ఊహాత్మకే. విధుల్లో భాగంగా ఆయన రాయలసీమతో పాటు నెల్లూరులోని చక్రం తిప్పవచ్చు. అలా ఆ జిల్లాల కాకిల కొనుగోలును ఈ యువ IPS వాడుకుంటున్నట్లు తెలిసింది. మరి యువ IPSను వాడుకుంటున్నారు అని చెప్పారు. మరి ఆ యువ అంటే ఆ యంగ్ IPS ఎవరైతే ఉన్నారో ఆయనపై చర్యలు తీసుకోమని ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయండి. కోర్టుకి వెళ్ళండి. కోర్టుకి వెళ్తే ఆయన IPS సస్పెండ్ అవుతాడు. IPS నుంచి సస్పెండ్ అవుతాడు కదా. ఆ పని చేయకుండా వార్త ఎందుకు రాస్తున్నారు? అంటే మీ దగ్గర ఆధారాలు లేవు, ఆరోపణలు మాత్రమే ఉన్నాయా? ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మేస్తారు, సరిపోతుంది అనుకుంటున్నారు. అదే కోర్టుకి వెళ్తే ఆధారాలు ఉండాలి, మొట్టికాయలు వేస్తుంది, ఇలాంటి తప్పుడు వార్తలు తీసుకొచ్చిన దానికి, తప్పుడు సమాచారం ఇచ్చిన దానికి. అది మీరు భయపడుతున్నారా? అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలాగో గెలవబోతుంది. మరియు గెలిచిన తర్వాత ఏదో ఒకటి చెప్పుకోవడానికి ఉంటుంది కాబట్టి ఈ పోలీస్ శాఖను దొంగ ఓటును అడ్డు పెట్టుకొని గెలిచారని చెప్పడానికి ప్రయత్నంలో భాగంగా ముందు నుంచి ఇలా రాసుకొస్తున్నారు. అంతకు మించి ఏం లేదు. ఇక్కడ మద్యంలోని ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్ ముడుపులు డిమాండ్ చేసింది ఆయనే అంటూ ఒక వార్త రాశారు. 45 కోట్లు గోవా ఎన్నికల్లో వాడినట్లు ఆధారాలు ఉన్న కేజ్రీ తరపున విజయ్ నాయర్ 100 కోట్లు తీసుకున్నారు. క్యాబినెట్ ఆమోదించకపోతే కవిత ఆడిటర్ బుచ్చుబాబు మొబైల్ ఫోన్లో మద్యం విధానం డాక్యుమెంటరీ దొరికింది. కవితలో బేరం కుదిరిందని కేజ్రీవాల్ తనకు చెప్పినట్లు మద్యం వ్యాపారి మాగుంట శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. చెన్నైలో ఎక్కడ ఎలా ముట్ట చెప్పారో రాఘవ తెలిపారు. నాయర్తో కలిసి పని చేయాలని కేజ్రీ చెప్పినట్టు శరత్ రెడ్డి కూడా వాగ్మూలం ఇచ్చారు. కస్టడీ రిపోర్ట్లో ఈడీ కేజ్రీవాల్కు 6 రోజుల కస్టడీ, 28 వరకు విచారణకు అనుమతి, బలవంతంగా అప్రూవర్లుగా మార్చి ప్రకటనలు ఇప్పించారు. ఎన్నికలకు ముందే ఫలితాలను సాధించాలనుకుంటున్నారు. కేజ్రీవాల్ తరపు బలంగా వాదించిన న్యాయవాది సిగ్గి జైలు నుంచే సర్కారును నడుపుతా స్పష్టం చేసిన కేజ్రీవాల్ సీఎంగా ఆయనే ఉంటాడని కేజ్రీకి ఎంత చెప్పినా వినలేదు. మద్యం జోలికి వెళ్ళొద్దంటే ప్రత్యేక విధానం తెచ్చారు. ఫలితం అనుభవిస్తున్నారు. అన్నా హజరే విపక్షాలపై దాడులు ఆపించండి. ఆర్టికల్ 324 కింద జోక్యం చేసుకోండి. 2 రాష్ట్రాల సీఎంలను ఈడీ అరెస్ట్ చేసింది. కాంగ్రెస్ను అడ్డుకునేందుకు ఖాతాల ఫ్రీజ్ అంటూ ఒక వార్త ఉంది. అయితే కేజ్రీవాల్కి 6 రోజులు కస్టడీ, బలవంతంగా అప్రూవల్గా మార్చి ప్రకటనలు ఇప్పించారు. ఎన్నికల ముందే ఫలితాలను సాధించాలనుకుంటున్నారు. కేజ్రీవాల్ తరఫున బలంగా వాదించిన, అంటే బలవంతంగా ఒప్పించారు. ఇప్పుడు చేయని తప్పుని ఎవరన్నా బలవంతంగా ఒప్పుకోమంటే ఒప్పుకోరు కదా. ఇప్పుడు మనం మద్యం వ్యాపారం చేసినప్పుడు, మద్యం ఒక కుంభకోణం చేసినప్పుడు నిజాయితీగా పనిచేసి నిజాయితీగా చేసింటే ఎంత బలవంత పెట్టినా కూడా నిజంగా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈరోజు బలవంతంగా ఒప్పించారు, బలహీనంగా ఒప్పించారు అన్నది పక్కన పెడితే ఖచ్చితంగా వాళ్ళు తప్పైతే చేశారని యావత్ ప్రపంచం నమ్ముతుంది. అందులో భాగంగా ఎవరెవరికైతే లింకులు ఉన్నాయి వాళ్ళందరినీ లాగింది. దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా కేజ్రీవాల్ గవర్నమెంట్ తప్పు చేసిందని భావిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి, మనం బీజేపీకి 4 ఎవరు ఇచ్చారో తెలియదు. ఎస్పీ కొనుగోలు జాబితాలు, రాజకీయ పార్టీల జాబితాలు 20,000 ఎంట్రీలు. ఈ 2 జాబితాలో సరిపోవాలనేవి 18,000 బాండ్లు జారీ చేసిన మొత్తం బాండ్లు. మనం విద్యుత్ నగర్ బరిలో నటి రాధిక విజయకాంత్ కుమార్పై
కుమారెడ్డిపై పోటీ చేయనున్న రాధిక 14 మందితో బీజేపీ తాజా విడుదల. రాధిక గారు బీజేపీ పార్టీ తరపున విజయకాంత్ కుమారెడ్డిపై పోటీ చేయనున్న రాధిక అంటూ ఒక వార్త రాశారు. అంటే తమిళనాడులో రాధిక గారు ప్రత్యక్ష ఎన్నికలు పోతున్నారు బీజేపీ తరపున. విజయకాంత్ కుమారెడ్డిపై పోటీ చేయనున్న రాధిక అంటే సినీ బ్యాక్గ్రౌండ్ ఎవరికైతే ఉందో ఆ సినీ బ్యాక్గ్రౌండ్ ఢీ కొట్టడానికి మరో సినీ తారం తీసుకొని వచ్చింది బీజేపీ. అయితే ఖచ్చితంగా గెలుపోవటంలో ఎలా ఉన్నా కూడా మరో 2 అభ్యర్థులు అయితే సినీ తరపతి నుంచి తమిళ సినీ పరిశ్రమ నుంచి బయటకు వచ్చారు. వాళ్ళలో ఎవరో ఒకరు గెలిచే అవకాశం ఉంది. అయితే ఇది బీజేపీకి 460 కోట్లు ఎవరు ఇచ్చారో. ఇక్కడ దారి కాచి కంట్లో కారం కొట్టి మాచర్లో రెచ్చిపోయిన వైసీపీ రౌడీలు. గురువారం అర్ధరాత్రి దుర్గి గ్రామంలో జనసేన నేతపై పిన్నెల్లి అనుచరులు దాడి. ప్రచారం చేసేంత మగాళ్ళరా మీరు అంటూ కారుపై గుడ్డలతో దాడి చేసిన రౌడీ షీటర్ పవన్ పార్టీ నేతలపై పిడుగుద్దుల వర్షం. దుర్గిలో ప్రచారం చేస్తే చంపుతామని బెదిరింపు. పోలీసుల ముందే చితకబాదిన పట్టని వైనం. ఎస్పీకి ఈసీ తొలింటిన రోజే దారుణ ఘటన. ఎన్నికల్లో గెలుపునకు వైసీపీ హింసారచన. వైసీపీ పోస్టర్ల ఫోటోలు తీశారని గన్నవరంలో టీడీపీ మహిళా నేతలపై ఎమ్మెల్యే వంశీ అనుచరులు వీరంగం. ఏదైతే మరి వీళ్ళు ఎటువంటి ప్రచారం చేశారు, వీళ్ళు ఎందుకు దాడి చేశారంటే ఖచ్చితంగా జనసేన పార్టీ గ్లాస్ అయితే పగిలింది. ఆ గ్లాసుకు పగలడంతో వీళ్ళు అది వైసీపీ వాళ్ళు చేశారని చెప్పి ఒక వార్త రాశారు. మరి వాళ్ళు ఎటువంటి ప్రచారం చేశారు, ఎవరిని ఇబ్బందికరంగా మాట్లాడాలన్నది కూడా మనం చూడాలి. ఒకవైపు వార్త చూసి దాన్ని ఖచ్చితంగా వైసీపీకి ఆపాదించుకోవడం, లేదంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి ఆపాదించడం, పిన్నెల రామకృష్ణారెడ్డి వర్గీయులకు ఆపాదించడం సరైనది కాదు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ఒక్కసారి గెలవచ్చు, 2 సార్లు గెలవచ్చు బెదిరించి. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు దాదాపు 4-5 సార్లు ఆ నియోజకవర్గంలో గెలిచి మాచర్లలో తన కంచుకోటగా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ప్రజల మనసును గెలవలేదే 4 సార్లు ఎమ్మెల్యేగా కాగలడా, 5 సార్లు ఎమ్మెల్యేగా కాగలడా? మరి ఇదే టీడీపీకి సంబంధించిన వాళ్ళు 5 సార్లు వరుసగా ఓడిపోయిన దాఖలాలు ఉన్నాయి. మరి అదే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు 5 సార్లు గెలిచిన దాఖలాలు ఉన్నాయి. అంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా ప్రజాదరణ, ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకెళ్తాడు. ఆయన ఏ పార్టీలో నిలబడ్డాడని కాదు, ప్రజాపక్షాన ప్రజల పక్షాన అని ఉంటాడు. అయితే 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందాడు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందుతూనే వస్తున్నాడు. అయితే పిన్నెల కుటుంబం ఖచ్చితంగా వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వారి సమస్యలను నెరవేరుస్తూ ప్రజల మనసును గెలుచుకున్నారు. అంతేగాని ఈరోజు దౌర్జన్యం చేసి ఇలా చేస్తే అంటే కాదు. అంటే ఇక్కడ మాచర్లు అంటేనే పౌరుషానికి పేరు, మాచర్లపై ఎటువంటి నిందేసినా సరిపోతుందని చెప్పేసి వీళ్ళు భావిస్తున్నారు. అయితే మాచర్లలో రౌడీజం చేసో గూండాయిజం చేసో ఎన్నిసార్లు గెలవలేరు. ఖచ్చితంగా ప్రజల మనసు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు గెలుచుకున్నాడు కాబట్టి, ఖచ్చితంగా ప్రజల ఆదరణ ఆయనకు ఉంది కాబట్టి, ప్రజా సమస్యలపై పోరాడారు కాబట్టి, ప్రజా సమస్యలు నెరవేర్చారు కాబట్టి, మాచర్ల నియోజకవర్గ కళ అయిన ఆ ప్రాజెక్టును పిన్నెల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదివారంలో శంకుస్థాపన చేయించారు. ఖచ్చితంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఆ ప్రాజెక్టును పూర్తి చేసి మాచర్ల ప్రజలకు అంకితం చేస్తారు. లేదంటే పిన్నెల కుటుంబం ప్రజా అభివృద్ధి, ప్రజా పాలన చేస్తుంది కాబట్టి ఆ నియోజకవర్గ సమస్యలు, నీటి సమస్యలు ఆ ప్రాజెక్టు కనుక పూర్తి చేస్తే సస్యశ్యామలం అవ్వబోతుంది. ఖచ్చితంగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయబోతున్నారు. అందులో భాగంగా ఎలాగూ ఓడిపోయే నియోజకవర్గం టీడీపీ కాబట్టి ఎలాగైనా టీడీపీకి కొద్దిగా సానుభూతి ఉంది, దౌర్జన్యంతో గెలిచారని చూపించాలని తప్ప అంతకు మించి ఏం లేదు. కానీ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ప్రజాదరణ, ప్రజా మనసు, ప్రజా అభివృద్ధి, సంక్షేమ పాలన మొత్తం అన్ని చేసి ఓట్లు అడుగుతున్నాడు. లేకుంటే ఇన్నిసార్లు గెలవడం ఎవరికి సాధ్యం కాదు. ఖచ్చితంగా టీడీపీ పార్టీలో హేమీలు 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇప్పటికీ 67 స్థానాల్లో బలంగా ఉంది. ఆ 67 స్థానాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి కూడా, అంటే ఇప్పుడు కాదు, గతం టీడీపీ కాంగ్రెస్ పోటీ పడిన కావచ్చు, టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోడినప్పుడు కావచ్చు, దాదాపు 60 స్థానాల్లో ఇప్పటి వరకు టీడీపీ గెలవలేకపోతుంది. ఎందుకు గెలవలేకపోతుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అక్కడ ఉన్న నాయకులు ప్రజల్లో మంచి నాయకత్వాన్ని, మంచి అభివృద్ధి, మంచి పరిపాలన చేశారు కాబట్టి 60 స్థానాలు కంచుకోటుగా ఉంటాయి. అభ్యర్థులు వీరు ఆస్వాదించండి. 13 లోక్సభ 11 అసెంబ్లీ స్థానాల్లో మరో జాబితా. రాష్ట్రం కోసం పోరాడే వారిని ఎంపిక చేశామన్న చంద్రబాబు. బరిలోకి యువరక్తం. తెదేపా లోక్సభ బరిలో 8 మంది 50 ఏళ్ళ లోపు వారి దాదాపు అందరూ బట్టభద్రులు, ఆపై చదివిన వారి. తెదేపా 3వ జాబితా విడుదల. అయితే రాష్ట్రం కోసం పోరాడే వారికి ఎంపిక చేసామని చంద్రబాబు. అయితే సీనియర్లకు చాలామంది మొండి చేసి చూపించారు. వాళ్ళంతా తిరుగుబాటు జెండా ఎగరవేశారు. మనం అలా తిరుగుబాటు జెండా ఎగరవేసిన వాళ్ళలో మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు మార్చినా కూడా ఇంత పెద్ద ఎత్తున తిరుగుబాటు జెండా ఎగరవేలేదు ఏ ఒక్కరు. మాకు టికెట్ కావాలి అంటే కావాలి. కానీ టీడీపీ కోసం పనిచేసిన సీనియర్లు చాలామంది టికెట్ ఇస్తారని ఆశించుకున్నారు. అలా టికెట్ ఆశించుకొని చాలామంది పనిచేశారు. టీడీపీ రెబెల్
రెబల్గా బరిలోకి శివరామరాజు. పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ రెబల్గా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. టీడీపీ నేతలు కార్యకర్తలు తన వైపు ఉన్నారని అన్నారు. విజయం సాధించి అధికార పార్టీతో కలిసి పనిచేస్తారని తెలిపారు. తన వెనుక వైసీపీ ఉందన్న ఆరోపణలు కొట్టిపారేశారు. కాగా ఈ సీట్ను మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే వంతన రామరాజుకే టీడీపీ అధిష్టానం కేటాయించింది. అయితే టీడీపీ రెబల్గా బరిలోకి శివరామరాజు గారు, అంటే శివరామరాజు గారు వర్గం ఆ నియోజకవర్గంలో బలంగా ఉంది, తనకు టికెట్ ఇస్తారని చెప్పింది. అయితే టికెట్ ఇవ్వకపోవడంతో అతను రెబల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని చెప్పారు. తన వెనుక వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వెనుక ఎందుకుంటుంది? ఆయన స్పష్టంగా చెప్తున్నారు, టీడీపీ నా వెనుకుంది, టీడీపీ కార్యవర్గం నా వెనుకుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం ఉందా? ఆయన వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్గా పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెబల్గా పోటీ చేస్తుంది కదా. అంటే ఖచ్చితంగా ఏ ఒక్కటి చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆటంకం ఆపోదించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకోటి, టీడీపీలో అసంతృప్తి వాళ్ళు టీడీపీ మూడో జాబితా టికెట్ల కేటాయింపు అగ్గి రాజేసింది. టికెట్ దక్కని నేతలంతా రగిలిపోతున్నారు. శ్రీకాకుళం టికెట్ దక్కని మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మి, ఎస్కోట టికెట్ దక్కని పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ తిరుగుబాటు బావుట ఎగురవేశారు. అమలాపురం సీటును ఆనందరావుకు కేటాయించడంతో ఆయన వ్యతిరేక వర్గం మండిపడుతుంది. ఇటు తిరుపతి జిల్లా సత్యవేడు అభ్యర్థి ఆదిమూలమును మార్చాలని నాయకత్వం డిమాండ్ చేస్తున్నారు. ఇలా అంటే వీళ్ళే కాదు, చాలామంది సీనియర్లకు టికెట్లు రాలేదు. ఇక్కడ మనం ఎవరైతే టీడీపీకి వెంట పట్టుకొని ఉన్నారో ఆలపాటి రాజా గారు ఉన్నారు. తర్వాత ఇక మైలవరం నియోజకవర్గంలో బోండా ఉమామహేశ్వరరావు ఉన్నాడు. అంటే చాలామంది టీడీపీ కోసం పనిచేశారు. టీడీపీ కోసం పనిచేసి టీడీపీ టికెట్ ఇస్తుంది అనుకున్నారు. కానీ టీడీపీ కోసం పనిచేసి టీడీపీ టికెట్ ఆశించి వాళ్ళు భంగపడ్డారు. అంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు నేను చూసుకుంటా. వాళ్ళు ఏమన్నా 20-30 ఏళ్ళ కుర్రోళ్ళు, ఆలపాటి రాజా కావచ్చు, మైలవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళు ఏమన్నా 20-30 ఏళ్ళ కుర్రోళ్ళ, మీ రాజకీయ భవిష్యత్తు నేను చూసుకుంటాను, నాకు సహకరించాను, నన్ను గెలిపించడానికి. వాళ్ళు ఒక్కసారి రాజకీయాల్లో కనుక దూరం అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఆ నియోజకవర్గంతో సత్సంబంధాలు తెగిపోతాయి. ఎందుకంటే కొత్త నాయకత్వం వచ్చిన తర్వాత తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకోవాలని ప్రయత్నిస్తారు. అలా వర్గాన్ని ఏర్పరచుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది పాల్పడతారు. అలాంటప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అంటే వాళ్లకు రాజకీయాన్ని దూరం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వాళ్ళు ఇంకో నియోజకవర్గంపై పట్టు సాధించలేదు, వాళ్ళ నియోజకవర్గంలో పట్టు సాధించారు. ఈరోజు వేరే పార్టీ అభ్యర్థుల కోసం ఈరోజు వాళ్ళ సీట్లు త్యాగాలు చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బందికరమే. ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతుందని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మరి టీడీపీ వాళ్ళేమో టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. మరి ఇదే నేపథ్యంలో టీడీపీకి ఒత్తాసుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలు వార్తలు రాస్తున్నాయి. కానీ ప్రజలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నారు. ఎవరికైతే టికెట్లు రాలేదో ఆ టికెట్లు అగ్ని జ్వాలలు ఈ రోజు ఫ్రంట్ పేజీలో రాసి దమ్ము ధైర్యం ఈనాడు, ఆంధ్రజ్యోతి రాయలేదు. కానీ ఎక్కడైనా రాజీనామా చేస్తేనే ఆ నాయకులు రాజీనామా చేస్తేనే వైసీపీకి సెగ, వైసీపీ అదో బెదురు అని రాసేవాళ్ళు. ఈరోజు టీడీపీ తరపున టికెట్ రాలేదని చాలామంది నేతలు వాళ్ళకి వ్యతిరేకంగా పోస్టులు చేశారు, ధర్నాలు చేశారు, రాష్ట్రోకలు చేశారు, చంద్రబాబు బొమ్మలు దగ్నం చేశారు, చంద్రబాబును చెప్తూ కొట్టారు, అంటే చంద్రబాబు బొమ్మను చెప్తూ కొట్టారు, చంద్రబాబును కాలుతుందన్నారు. ఇవి చేసినా కూడా వాళ్ళకి ఎక్కడ కనపడవు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలి. కానీ టీడీపీ పార్టీలు ఇటువంటి ఎన్ని చేసినా కూడా వాళ్ళకి కనిపించవు. కానీ అక్కడ స్థానికంగా ఉన్న నియోజకవర్గ ప్రజలకు తెలిసి ఇటువంటివన్నీ ఆ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా టీడీపీకి ఓటేసే పరిస్థితి ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి ఉంటుంది. మరి ఏదేమైనప్పటికీ ఈ రోజు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తల గురించి మీరేమనుకుంటున్నారు? మరి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.